సీక్వెల్ కోసం మరో కొత్త పాత్ర. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. దీనికి కొనసాగింపుగా కల్కి 2 రానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. లాస్ట్ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. అయితే ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ మరో కొత్త పాత్రను తీసుకున్నారని, ప్రభాస్ పాత్రతో పాటు సినిమాలో ఈ స్పెషల్ పాత్ర కూడా ఉంటుందని, ఇది నెగిటివ్ పాత్ర అని, ఈ నెగిటివ్ పాత్రలో మరో బాలీవుడ్ నటుడు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. కల్కి సీక్వెల్ కు కర్ణ 3102 BC అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడి పాత్రపై ముగించారు కాబట్టి కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతుందనే అనుకోవాలి. ఇకపోతే ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చినటువంటి కల్కి 2898 ఏడి మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి కల్కి సీక్వెల్ గా వస్తున్నటువంటి కల్కి 2 పై భారీ అంచనాలే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కీలక అప్డేట్ నిచ్చి అటు సినీ ప్రియుల్లో ఇటు ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తికరాన్ని పెంచారు.